ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమమే కారణమంటూ చేసిన ఉమా వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్మ స్పందించారు. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి ఆపాదించవద్దని సూచించారు. కాపు ఉద్యమం వల్లే టీడీపీ ఓడిపోయిందని చెప్పడం సరికాదని అన్నారు. కాపులకు టీడీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించిన వర్మ 5% రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు, విదేశీ విద్యకు అవకాశాలు కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు హయాంలో కాపులకు న్యాయం జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో కాపులకు కేటాయించిన నిధులపై కూడా చర్చ జరగాలన్నారు. 2019లో టీడీపీ ఓటమికి అనేక కారణాలున్నాయని, కాపుద్యమం ఒక్కటే కారణంగా చూపడం సరికాదని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లు అవనండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవనండి, విదేశీ విద్య అవనండి, స్వయం ఉపాధి అవనండి, కాపు భవనాల నిర్మాణం అవనండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా? జగన్మోహన్ రెడ్డి గారు, పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం. పార్టీ లీడర్స్ ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళం, పార్టీకి ఎఫెక్టెడ్గా విమర్శ అన్నది కరెక్ట్ కాదు. పార్టీ చేసిన పని ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నిజాయితీగా తీసుకెళ్ళాలి. చేయకపోతే చేయలేదని చెప్తాం, దానికి కారణాలు చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అబద్ధం ఆడరే? చేయలేకపోతే ఈ కారణాల వల్ల చేయలేదని చెప్తారు. ఈవేళ 25-26 బడ్జెట్లో 4,884 కోట్లు పెట్టారు. ఇది చిన్న విషయమా? చెప్పిన విషయానల్లా కూడా వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం వెళ్ళారు. ఏ కులం వెనకబడి ఉందో దాని మీద ప్రేమతో అభివృద్ధి ఆర్థికంగా నిలబెట్టడానికి చూస్తారు. అన్ని కులాలని కూడా అందులో పేదరికం లేకుండా చేయడమే చంద్రబాబు